కార్మిక శాఖ మంత్రి ఆలూరు ఎమ్మెల్యే జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. కుడివైపు జేబులో ఎంపీ సీటు పెట్టుకుని వచ్చారని, అయితే కార్యకర్తల అభిష్టం మేరకే నడుచుకుంటారని స్పష్టం చేశారు. 15 ఏళ్లుగా సహకరించిన కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉంటారని, మంత్రిగా ఏనాడు గొడవలను ప్రోత్సహించలేదన్నారు. 2 నెలల సమయం ఉందని, తనను ఎంపీగా వెళ్లమంటారా లేదా అనేది మీరే తేల్చాలని కార్యకర్తల నిర్ణయానికి వదిలేశారు. అభ్యర్థుల్ని ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నామినేషన్ వేసిన తర్వాత సైతం అభ్యర్థుల్ని మార్చిన సంఘటనలు అనేకం చూశామన్నారు జయరాం. నాకు ఎంపీ సీట్ జోలో పెట్టుకున్నా అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్నా ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ ఆర్ట్ నాకు మేమైతే పాల్గొచ్చు చెప్తాను, 108 పాల్గొచ్చు చెప్తాను. మా గేర్లో 102 పట్టాలు తెప్పించావా ఎంపీకి నేను జై కొడతాను కాదు అన్నా. ఎంపీ సీటు నా జోబులో ఉంది. మీరు ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు. 10 సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అన్న ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే, అట్లా లేదంటే మీ అందరి కోరిక మేరకు ఏదైనా కానీ కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మీ అందరి అభిప్రాయాలకి ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే అట్లే పర్వాలే. మీ ఒకవేళ నియోజకవర్గానికి అన్న ఒకసారి అన్న ఏం పర్వాలేదులే, మీరు ఢిల్లీ పోయినా పర్వాలేదని మా మనస్ఫూర్తిగా ఉంటే, మీ ఆశీర్వాదం ప్రేమ అనురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా. లేదన్నా నాకు మీరు ఈడే ఉండాలనుకున్నా కూడా దానికి వేరే నేను ఇంకా 2 నెలలు ఇంకా టైం ఉంది, ఇంకా 2 నెలల టైం ఉంది. నీకు బీఫారాలు ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు నామినేషన్ వేస్తే రేపు బీఫారం అందించేటప్పుడు ఇంకో ఊరికి అందించే టయాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను అన్నటికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భం జోలో పెట్టుకొచ్చిన కుడి పక్కన నాకు ఎంపీ సీట్ జోలో పెట్టుకున్నా అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్నా ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ ఆర్ట్ నాకు మేమైతే పాల్గొచ్చు తమ్ముడు ఫ్యాక్స్ లేకుండా ఇంటికి ముందు ప్రతి ఒక్కరు మాట్లాడినోళ్ళే. వాల్మీకులు ఎమ్మెల్యేల మంత్రులు అయితే, ఫ్యాక్స్లు అయితే, గలాట్లు అయితే, కేసులు అయితే మాకు వేరే వాళ్ళు వద్దు, జయరామల్లే ముద్దు అంతే, వేరే వద్దు. అదే అందరూ కాదన్నా, ఢిల్లీ పోతే మంత్రి అయింది 15 ఏళ్ళు మంత్రి అయింది, ఎమ్మెల్యే కూడా పోయిందంటే మళ్ళా అగ్రవర్ణాల పాలనే. ఆ పాలన మాకు వద్దు, మీరు పోతే వద్దు. మాకు జయరామాన్ని ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఎమ్మెల్యేగా ఉంటేనే మేము స్వేచ్ఛగా తిరుగుతాము, లేకపోతే మేము అడుగు పాలు పడతామన్నా. దయచేసి చెప్తున్నామన్నా, మీరు మాకు ఆలూరు గడ్డలోనే ఉండాలన్నా. మాకు ఎంపీ కానీ ఇంకేం ఆ స్థాయిని వాళ్ళనే తీసుకోమన్నా. ఆ స్థాయిని వాళ్ళే తీసుకోమన్నా. మాకు ఎమ్మెల్యే కావాలన్నా. అడుగు పాలు పట్టాలన్నా. మీ పిల్లలు అడుగు పాలు పట్టాలి. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తారు? ఇప్పుడు ఇంకా ఇది పోయిందంటే మళ్ళా అగ్రవర్ణాల పాలనే. ఆ పాలన మాకు వద్దు, మీరు పోతే వద్దు. మాకు జయరామాన్ని ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఎమ్మెల్యేగా ఉంటేనే మేము స్వేచ్ఛగా తిరుగుతాము, లేకపోతే మేము అడుగు పాలు పడతామన్నా. దయచేసి చెప్తున్నామన్నా, మీరు మాకు ఆలూరు గడ్డలోనే ఉండాలన్నా. మాకు ఎంపీ కానీ ఇంకేం ఆ స్థాయిని వాళ్ళనే తీసుకోమన్నా. ఆ స్థాయిని వాళ్ళే తీసుకోమన్నా. మాకు ఎమ్మెల్యే కావాలన్నా. అడుగు పాలు పట్టాలన్నా. మీ పిల్లలు అడుగు పాలు పట్టాలి. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తారు?
ఇప్పుడు ఇంకా మేము ఇది పోయిందంటే మళ్ళా అగ్రవర్ణాల పాలనే. ఆ పాలన మాకు వద్దు, మీరు పోతే వద్దు. మాకు జయరామాన్ని ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఎమ్మెల్యేగా ఉంటేనే మేము స్వేచ్ఛగా తిరుగుతాము, లేకపోతే మేము అడుగు పాలు